ఫస్ట్ ఫ్యామిలీ నగరాలు లేని కాలం, రహదారులు లేని కాలం, క్రింద మంట వెలిగిన ఇల్లు కూడా లేని కాలం. ప్రపంచం మొదటి సూర్యోదయంలో నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మంచుతుంపరలు గడ్డి మీద మెరిశాయి. పక్షులు పాటలు పాడడం మొదలుపెట్టాయి. గాలి చెట్ల మధ్యగా పరుగెత్తి వాయిద్యం నేర్చుకుంటున్నట్టుంది. ఆ కొత్త ప్రపంచం మధ్యలో ఒక అద్భుతమైన తోట ఉంది, ఈడెన్ తోట. ఆ తోటలో నదులు మెరుస్తున్నాయి, చెట్లు పండ్లతో నిండిపోయాయి. సింహాలు పిల్లలలా ప్రశాంతంగా పడ్డాయి. పక్షులు ఆకాశంలో రంగులు చల్లాయి. ఆ అందమైన తోటలో ఇద్దరు మనుషులు జీవిస్తున్నారు, ఆదాం మరియు ఈవా. వారికి భయం తెలియదు, ఒంటరితనం తెలియదు. భూమి మీద మొదటిసారి నవ్వినవారు వారు. మొదటిసారి కలలు కనినవారు కూడా వారు. వారు మృదువైన గడ్డిపైన నడిచారు, తీపి పండ్లు తిన్నారు, జంతువులకు పేర్లు పెట్టారు, తోటను ప్రేమతో కాపాడారు. సాయంత్రం చల్లని గాలి వీచినప్పుడు వారికి దేవుడు దగ్గరగా ఉన్నట్టు అనిపించేది. అది ప్రేమలా, ఆలింగనంలాగా ఉండేది. చెట్టు దగ్గర తీసుకున్న నిర్ణయం. తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. దాని పండ్లు ముత్యాల్లా మెరిసేవి. దానిని తినవద్దని చెప్పబడింది. ఒకరోజు ఈవ ఆ చెట్టు దగ్గర ఆగింది. ఆమె హృదయంలో చిన్న ప్రశ్న మెదిలింది. ఎందుకు కాదు? ఆమె పండును తింది, ఆదాంకి ఇచ్చింది. అకస్మాత్తుగా ప్రపంచం మారిపోయింది. వారి కళ్లలో లజ్జ మొదటిసారిగా వచ్చింది. వారు తమను ఆకులతో కప్పుకున్నారు. హృదయంలో భారంగా పశ్చాత్తాపం చేరింది. దేవుని స్వరం మెరుపు కాదు, కాని తల్లిదండ్రి బాధలాంటి మృదువైన దుఃఖం. వారు ఈడెన్ తోట వెలుపలికి వెళ్ళాలి. ద్వారాలు అగ్నిలా మూసుకుపోయాయి. వారు తోటను చివరిసారి చూశారు. తర్వాత పెద్ద ప్రపంచం వైపు ముందుకెళ్లారు. ఈడెన్ వెలుపల జీవితం. ఈడెన్ వెలుపల ప్రపంచం కూడా అందంగానే ఉంది, కాని అంత సులభం కాదు. పూల మధ్య ముళ్ళు ఉన్నాయి. పని చెమట తెచ్చింది. గాలులు కొంతసేపు ధూళి తెచ్చాయి. ఆదాం నేలను దున్నడం నేర్చుకున్నాడు. అతని చేతులు కష్టంతో గట్టిపడ్డాయి. ఈవ ధాన్యం దంచడం, ఆకులతో వస్త్రములు చేయడం, చిన్న గుడిసె కట్టడం నేర్చుకుంది. రాత్రిళ్ళు ఇద్దరూ మంట దగ్గర కూర్చుని నక్షత్రాలను చూశారు. ఇక వారు తోట అతిథులు కాదు, ఈ ప్రపంచాన్ని నిర్మించే మొదటి మనుషులు. తొలి ప్రసవం. ఒకరోజు ఈవకు ఒక కొత్త అనుభూతి మొదలైంది. ఆమె ఒడిలో చిన్న కదలికలు, అంతరంగంలో పెరుగుతూ రెండూ కలిసి ఉన్నాయి. రోజులు గడిచాయి. రాత్రి సమయం వచ్చింది. మంట కాంతిలో నీడలు కదిలాయి. వేదన తరంగాల్లా వచ్చింది. ఈవ కేకలు వేసింది. కాని ఆమె కేకల్లో బలం ఉంది. భవిష్యత్తు తల్లుల ధైర్యం ఉంది. ఆదాం ఆమె చేతిని పట్టుకున్నాడు. నీకు తోడునే ఉన్నాను అన్నట్టుగా నిశ్శబ్దంగా చూశాడు. ప్రపంచం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలిచిపోయినట్టు అనిపించింది. అప్పుడు ఒక చిన్న శిశువు ఏడుపు రాత్రిని నింపింది. మొదటి బిడ్డ జన్మించాడు. అతడే కాయిన్. ఈవ అతన్ని గుండెకు దగ్గరగా చేర్చుకుంది. కన్నీళ్లు, సంతోషం రెండూ కలిసి వెలిగాయి. ఆదాం చిన్న వేళ్లను తాకాడు. ఆ శిశువు అతని వేళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఆ రాత్రి భూమి మీద మొదటి లాలిబొల్లి వినిపించింది. కుటుంబం పెరుగుతుంది. మరో బిడ్డ పుట్టాడు, ఆబెల్. ఇల్లు నవ్వులతో నిండిపోయింది. చిన్న కాలడుగుల శబ్దం గుడిసె చుట్టూ మారుమోగింది. ఆదాం వారిని పొలాలకు తీసుకెళ్లి నేర్పాడు. ఇది నేల, ఇది విత్తనం, ఇది ఆశ. ఈవ వారిని నేర్పింది. ఇది ప్రేమ, ఇది వినడం, ఇది కుటుంబం. వారు పిల్లలకు ఈడెన్ తోట గురించి చెప్పారు. అది పురాణం కాదు, వారి జ్ఞాపకం. తమకు తోట గుర్తొచ్చేది. కళ్లలో కొద్దిగా తడుపు వచ్చేది. కాని వారు దుఃఖంలో జీవించలేదు. వారు కృతజ్ఞతతో జీవించారు. ప్రతి సూర్యోదయానికి,
ప్రతి అంపసన్నానికి, ప్రతి క్షణానికి. ఈ కథ మనకేం చెబుతుంది? ఆదాం, ఈవ కథ కేవలం మొదటి మనుషుల కథ కాదు. ఇది మన అందరి కథ. మనము తప్పులు చేస్తాము, వాటినుంచి నేర్చుకుంటాము, కొత్త ప్రపంచాల్లోకి అడుగుపెడతాము, కష్టపడతాము, ఎదుగుతాము, ప్రేమిస్తాము. కొన్నిసార్లు మన ఈదేన్ను కోల్పోతాము. కానీ మంచి పనులతో, ప్రేమతో, క్షమతో మళ్ళీ చిన్న చిన్న ఈదేన్ భాగాలను ప్రపంచంలోకి తీసుకువస్తాము. ప్రతి కొత్త ఉదయం, ప్రతి కొత్త శిశువు, ప్రతి కొత్త మొదలు ఒక మాట చెబుతుంది: జీవితం ఒక వరం. కథ ముగిసింది. కాని ఈ ప్రయాణం కాదు. ఇది వారి ముగింపు కాదు, మనందరి ప్రారంభం.